హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని పచ్చిమిరకాయ పచ్చడి చూపిస్తున్నాను. చూడండి, చాలా బాగుంటుంది. నిలవ ఉంటుంది కూడా. ఇలా పట్టుకుంటే పచ్చిమిరకాయలు శుభ్రం కడిగేసుకుని ఆరబెట్టేసుకుని వాటిని మామూలుగా చీరికలు చీరేసుకుని ముందు నిమ్మకాయ అప్లై చేసేయాలి. ఆ తర్వాత మెంతులు, ఆవు పిండి, కారం, సాల్ట్ మొత్తం అంతా కలిపి వేసేసి మొత్తం కలిపేయాలి. ఆయిల్ పోసేసి ఫస్ట్ అయితే మట్టుకు నిమ్మకాయ అప్లై చేయాలి పచ్చిమిరకాయలకి. ఆ తర్వాత మామూలుగా ఇవన్నీ పొడాడేసుకుని శుభ్రంగా అందులో వేసుకుని కలిపేసుకోవాలి. చాలా బాగుంటుంది. వేరుశనగ నూనె పోసుకోవచ్చు, సన్ఫ్లవర్ నూనె అయినా పోసుకోవచ్చు, మన ఇష్టం. అది ఏదైనా పర్వాలేదు. కానీ పచ్చిమిరపకాయ పచ్చడి చాలా బాగుంటుంది. నిలవ పచ్చడి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేనైతే ఇది సెకండ్ టైం చేశాను. చాలా బాగుంది. కలిపేసుకుని అలా పెట్టిన ఆ రోజు అలా ఉంచేసుకోవాలి. తెల్లారి మళ్ళీ కలుపుకోవచ్చు. ఆయిల్ పోసుకుని వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఈరోజు అలా ఉంచేసి మళ్ళీ మరుసటి రోజు ఆయిల్ పోసుకుని మళ్ళీ ఒక తెర కలుపుకుంటే సరిపోద్ది. బాయ్.